కూడా స్పష్టం చేశారు. జల సంరక్షణకు జననేతల దీక్ష. సో ఇక్కడ చూసుకుంటే తుంగభద్ర డ్యామ్ గేట్ల ఓపెనింగ్ కార్యక్రమం ఏదైతే జరిగిందో దానికి 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా కర్ణాటకకి చేరుకున్న ఒక దృశ్యాన్ని చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇదే సహకారంతో జల వివాదాలు పరిష్కరించుకోండి అంటూ కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇక జల వివాదాలకు త్వరలో శాశ్వత పరిష్కారం రానుంది. కేంద్ర మంత్రి నేతృత్వంలో కలిసి కట్టుగా పనిచేయాలి అంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రులు కలిసి. ఇక సమస్యలన్నీ తీరేది నదుల అనుసంధానంతోనే అంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఇక రైతుల కోసం ఒక్కటయ్యామన్న కర్ణాటక సీఎం శివకుమార్. ఇక తుంగభద్రపై నిపుణుల కమిటీ ఏర్పాటు కానుంది. సో ఆర్టీఎస్ లో తెలంగాణ వాటా వచ్చేలా చూడడంపై దృష్టి కూడా పెడుతుంది కేంద్రం. పాలమూరు రంగారెడ్డి గోదావరి కావేరి అనుసంధానం సహా పలు అంశాలపై సానుకూలంగా చర్చలు కూడా జరిగినట్టే తెలుస్తుంది. ఇసుక మరుభూమిగా మారిన వెనుజువెలా. సో సుమారు 188 మంది దుర్మరణం. నిమిషం వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు ఆ దేశాన్ని వణికించే తీవ్ర విధ్వంసం కూడా జరిగింది. ఇక పేక మేడల్లా కూలిన భవనాలు, 1500 మందికి పైగా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. శిథిలాల కింద చాలా మంది ఇంకా చిక్కుకుపోయారు. సో ఆ దేశంలో శతాబ్దంలోనే కని విని ఎరుగని ఉత్పాతం ఇది. ఇక నేను గుంపు మేస్త్రినే. సో ఇక్కడ కూడా సీఎం కార్యక్రమానికి సంబంధించిన వార్తే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులంతా నా గుంపే, ఈ గుంపే నా బలం ధైర్యం, ప్రజలకు ప్రభుత్వానికి వారధి నేను అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలువి. ఇక అలాగే ఉద్యోగుల భద్రత ప్రభుత్వ బాధ్యత, అందుకే ప్రమాద బీమా అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. సో బ్రతికున్నప్పుడే బంధాలు, కుటుంబానికి భరోసా ఇచ్చేందుకే ఈ పథకం. ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది అంటూ కూడా స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు రోజుకు 1 గంట అదనంగా పనిచేయాలి అని విజ్ఞప్తి. త్వరలోనే పిఆర్సీ అంశాన్ని ఫైనల్ చేయాలని డిప్యూటీ సీఎంకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక పాటిల్ నిర్ణయమే ఫైనల్. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సారథ్యంలో జల కలహాలకు తెరపడింది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. ఇక ఆర్బిటర్ అలాగే జడ్జిగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతికి తెలంగాణ, ఏపీ, కర్ణాటక సిద్ధంగా ఉన్నాయి అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక మరొకసారి వెనజువెలా బీభత్సం. ఇక్కడ చూసుకుంటే వణికిన వెనజువెలా, 188 మంది దుర్మరణం. సో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అన్నట్టు కూడా అక్కడి అధికారులు అంటున్నారు. సో 2 శక్తివంతమైన భూకంపాల దాటికి అతలాకుతలం, 1000 మందికి పైగా గాయాలు. ఇంతకీ పౌరసత్వానికి గుర్తింపు కార్డు ఏది? సో పాస్పోర్ట్ గుర్తింపు కాదంటున్న విదేశాంగ శాఖ. సో మరి ఏదో ఇక్కడ చూద్దాం. ఆధార్, ఓటర్ ఐడి కార్డు కూడా కాదట. ఇక బర్త్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రాలే పౌరసత్వాన్ని నిర్ణయిస్తాయి అంటూ కూడా కేంద్రం ప్రకటించింది. సో ప్రభుత్వ వివరణపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక జూలై 1 నుంచి పెరగనున్న పాస్పోర్ట్ ఫీజులు, 14 ఏళ్ల తర్వాత రుసుములను సవరించిన కేంద్రం. ఇకపై సాధారణ పాస్పోర్ట్ 2500, తాత్కాల్లో 5000, జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకుంటే పాత ఫీజులే వర్తిస్తాయంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఓటర్ వద్దకు BLO